బట్టి వాళ్ళ స్పందనను బట్టి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకసారి బేసిక్గా ఆయన రాగానే మీరు ఉత్సాహంతో నినాదాలు చేస్తూ ఉన్నారు, శాలువాలు కప్పుతూ ఉన్నారు, సన్మానాలు చేస్తూ ఉన్నారు. అంటే కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఆయనే ఈసారి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు అని? ఎందుకంటే గతం కంటే ఇప్పుడు ఏదైతే దొరల పాలన నుంచి గడీలను బద్దలుగొట్టినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎనలేని మార్పులు జరిగినాయి. ఇలాంటి రేవంత్ అన్న లాంటి నాయకత్వంలో మరి మా అన్న లాంటి చామల కిరణ్ అన్న కూడా ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాము. అదేవిధంగా నేను 29 సంవత్సరాల అప్పుడే నన్ను ఎంపీటీసీగా అన్న దగ్గరుండి నన్ను గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నగారు ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో కూడా అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవాళ ఎంతోమందిని అన్న దగ్గరుండి గెలిపించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ అన్న గారు పీసీసీ అయిన అప్పటి నుండి కూడా ఈ యొక్క రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేయడము, అదేవిధంగా ఈ యొక్క మొన్న ఎన్నికలలో కూడా మీడియా చైర్మన్గా ప్రజల్లోకి చాలా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ప్రజల్లోకి చాలా గట్టిగా నినాదాన్ని తీసుకుపోయిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ రాష్ట్రంలోని పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి ఖచ్చితంగా టికెట్ అధిష్టానము ఇస్తుంది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్న కావాలని కోరుకుంటూ ఉన్నారని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు మా ప్రాంతంలో ఉన్నటువంటి 7 భువనగిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కూడా 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అన్నను ఆదరిస్తూ ఉన్నారు, రమ్మని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ 6 నియోజకవర్గాలలో కూడా అన్న క్రియాశీలక పాత్ర పోషించి వాళ్ళకు దగ్గరుండి ఎన్నికలలో తోడుగా నిలబడి వాళ్ళ గెలుపుకు కృషి చేసిందని కూడా మీ